లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యే క్లాసులన్నీ కూడా చాలా చాలా మస్తుగా వినేవాడు, మామూలుగా కాదు. అయితే ఒకసారి సందర్భం వచ్చి వాళ్ళ మేనమామ ఏదో కంప్యూటర్ జాయిన్ అవ్వాలి అని ఏదో ప్రపోజల్ పెట్టారంట. ఈ గ్యాప్ లో కొద్దిగా నేను వచ్చాను, కానీ ఆ బ్యాచ్మెంట్స్ అడిగాను. నేను అడిగితే విజయభాస్కర్ క్లాస్ ఆన్సర్ ఏంటంటే, సార్ అదే అబ్బాయి ఏదో కంప్యూటర్ క్లాస్ సడన్ గా అదే రోజున మరుసటి రోజున వాళ్ళ అమ్మగారు కాల్ చేశారు. నేను వాళ్ళ అమ్మగారితో అంటే మా ఫ్రెండ్ మా అక్క వాళ్ళతో ఎలా మాట్లాడతాను అలానే మాట్లాడు, అమ్మా కంప్యూటర్ కోర్స్ ఉందా, డిఎస్సి నోటిఫికేషన్ ఉందా అని చెప్పారు. లేదు సార్ డిఎస్సి నోటిఫికేషన్. కంప్యూటర్ కోర్స్ కావాలంటే వాళ్ళకి రేపటి నేర్చుకోవచ్చు, కానీ నోటిఫికేషన్ బంగారంగా వచ్చింది 16,347 అనేది. ఈ మధ్య కాలంలో అంత పెద్ద నోటిఫికేషన్ అనేది ఇప్పుడు రాలేదు. దయచేసి పంపించండి అన్నమాట. ఆ అబ్బాయి అప్పటి నుంచి కూడా క్లాసులకు వచ్చారు. మళ్ళీ ఆ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఆ సైకాలజీ ఏవైతే ఉన్నాయో అన్ని జబర్స్పెక్ట్స్ అన్ని కూడా క్లాసులు అయినా లాస్ట్ 10 రోజుల ముందు ఏం చేశానంటే క్లాసులు పైన అవుతుంటే కింద అబ్బాయి కూర్చో చదువుకోమని నేను కూర్చోను. అబ్బాయి కూడా ఇలా విన్నట్టు చెప్పాను. అబ్బాయి కూడా మంచిగా ఎస్టీడీ జాబ్ వచ్చింది ఈ రోజు. చాలా ల్యాబర్స్ అండి అబ్బాయి. ఎందుకు ల్యాబర్స్ అంటే వాడి దగ్గర ఉన్న 100-200 వాడి ఫ్రెండ్స్ అయితే టీవీ పెంచడానికి చేస్తుంటాడు. హుద్రాబాబు డబ్బులు ఖర్చు పెట్టకు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టు. కానీ ఏం భాస్కర్ వాళ్ళ నాన్నగారు మాట్లాడతారు. సార్ కొంచెం నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయుడు గారికి కృతజ్ఞతలు సార్. ధనరాజ్ సార్ గారు కూడా మీకు కూడా కృతజ్ఞతలు సార్. ఈరోజు అందరికీ నమస్కారం. మీ నాయుడు గారు ఇచ్చిన ఈ కోఆపరేషన్తోనే బాబు ఇంతవరకు రాగలిగాడు. ఎడ్యుకేషన్ పరంగా ప్రతి దాంట్లో కూడా మాకు ఎన్నిదంటే ఉన్నారు. ఈ టీం అందరికీ కూడా స్వయం కృషి టీంకి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. చిన్న